జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామర్లకు అనేక అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ 93వ దివ్యదేశం తిరుక్కడల్ మలై, అంటే దీన్నే మహాబలిపురం అంటాము మనము. చక్కగా వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమత్తారుష్య తరంగిణి తటగతే దేశే కడల్మల్ల ఇత్యాఖ్యే శ్రీనిలమంగనామయుతయా దేవ్యా భుజంగేశయః భాతి శ్రీస్థల శాయినామక విభుః శ్రీపుండరీకేక్షితః ప్రాగాస్యస్తు గణాకృత కలిరిపు శ్రీభూతచక్రస్తుతః. ఈ క్షేత్రస్వామికి స్థలసైన పెరుమాళ్ అని పేరు. అమ్మవారు నీలమంగై నాచ్యార్. తారిక్ష్యా నది గగనాకార విమానంలో తూర్పు ముఖంగా ఆదిశేషునిపై పవలించిన స్వామి. చూసారా గోపురానికి ఒకవైపు భగవద్ రామానుజులు చక్కగా వేంచేసి ఉన్నారు. అలాగే స్వామివారు పాలకడలిలో శేషతల్పంపై వేంచేసి ఉన్నట్లుగా ఇక్కడ మాత్రం స్థలసైన పెరుమాళ్ళుగానే వేంచేసి ఉంటారు. పక్కనే మనవాళ్ళ మామూలు వేంచేసి ఉన్నారు. మనకు బయట లోపలికి వెళ్ళే ముఖద్వారంలోనే చక్కటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పుండరీక మహర్షికి ప్రత్యక్షం. పూదత్తాల్వార్ తిరుమంగయ్యాల్వార్ మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రం ఇది. చెన్నై నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కడల్ మల్లై ఈనాడు మహాబలిపురంగా పిలువబడుతున్నది. భగవానుడు అర్చావతారంలో స్థలశాయిగా నేలపై శయనించిన వాడిగా దర్శనమిచ్చే క్షేత్రం ఇది. మహాబలిపురము పుండరీక మహర్షి కోరికపై స్వామి ఇక్కడ శయనించాడు. ఆ కథను తెలుసుకుందాం చక్కగా. పూర్వము పుండరీకుడనే విష్ణుభక్తుడైన విప్రోత్తముడు ఒకడు ఉండేవాడు. ఆయన ప్రతిదినము పుష్పాలను సేకరించి స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయనకి ఒక తామర కొలను కనిపించింది. అందులో వేలాదిగా విరబూచి ఉన్నాయి కమలాలు. కమలం అంటే 1000 రేకులు గల తామర పుష్పం అన్నమాట. వాటిని చూడగానే మన పుండరీక మహర్షికి చాలా ఆనందం కలిగింది. సరస్సులోకి దిగి వాటన్నిటినీ కోసుకున్నాడు. బుట్టలో నింపుకొని సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వరాహస్వామి ఆలయం ఉన్నది. వరాహస్వామికి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో జ్ఞానపిరాన్ అని పేరు. ఈ పెరుమాళ్లను సేవించి కొన్ని పుష్పాలు సమర్పించాడు. తక్కిన పుష్పాలను క్షీరాబ్ది నాథునకు సమర్పించాలని అతని కోరిక. క్షీరాబ్ది ఈ దేహంతో మనం చేరలేని ప్రదేశం. అది భగవానుని పడకటిల్లు. బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు తమ మొరను స్వామికి మొరపెట్టుకునేది ఇక్కడే. అలాంటి క్షీరాబ్దిని చేరటం ఎలా? భగవానుణ్ణి ప్రార్థించాడు. అయినా ఆయన ప్రత్యక్షం కాలేదు. తాను తెచ్చిన పూలు వాడకుండా క్షీరాబ్ది నాథునకు సమర్పించాలి, ఆయనను దర్శించాలి. ఈ వ్యామోహంతో పుండరీకుడు నిలువలేక సముద్ర తీరాన పరుగులు తీస్తున్నాడు. అతని ఆవేదనను గమనించిన శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో పుండరీకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. పుండరీకుడు ఆయనను చూచి తన గోడు చెప్పుకొని క్షీరాబ్దినే చేరే మార్గము చెప్పమని కోరాడు. వృద్ధ బ్రాహ్మణుడు పుండరీకుని మాటను, భక్తవర్యా, నీకు క్షీరాబ్దినాథుని దర్శనం తప్పక కలుగుతుంది. ముందుగా నాకు ఇంత తీర్థం ప్రసాదం తెచ్చిపెట్టు. చాలా ఆకలిగా ఉంది, నీరసం వస్తుంది. ఆహారం తీసుకొన్నాక కొంత సేద తీరి క్షీరాబ్దినాథుని చేరే మార్గము చెబుతాను అని అన్నాడు. సరేనని తాను కట్టిన కమల మాలికలను వృద్ధ బ్రాహ్మణుని చేతికిచ్చి భద్రమని చెప్పి ఆహారం తీసుకుని రావటానికి బయలుదేరాడు పుండరీకుడు. అక్కడకు దగ్గరలో ఉండే ఒక గ్రామానికి పోయి తగిన ఆహారం తీసుకుని సముద్ర తీరానికి వచ్చాడు పుండరీకుడు. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు కానీ పూమాలికలు కానీ కనిపించలేదు. పుండరీకుడికి చాలా ఆవేదన కలిగింది. అతడు దాదాపు పిచ్చివాడైనాడు. వెలుగెత్తి భగవానుని పిలుస్తూ పరుగులు తీస్తున్నాడు. అతని పరమభక్తికి సంతోషించిన భగవానుడు అర్చారూపంలో కనిపించాడు. పుండరీకుడు పరుగులు తీసే సమయంలో ఒకచోట నేలపై శయనించిన మహోన్నత మూర్తి కనిపించాడు. విశాల వక్షస్థలం, కండలు తిరిగిన బాహువులు, బలిష్టములైన తొడలు, పరివేష్టితములైన పిక్కలతో, సుందరాయత నేత్రములతో సాక్షాత్కరించాడు ఆ అర్చామూర్తి. పుండరీకుడు కట్టిన తామర మాలికలు అతని వక్షస్థలంన అలంకరించాయి.
పుండరీకుని ఆనందానికి హద్దు లేకపోయింది. నేను క్షీరాబ్ది వరకు నడిచి రాలేనని గదా స్వామి నాకై పరుగులు తీసివచ్చి కటిక నీలపై శయనించాడు. నేను సమర్పించిన పుష్పమాలికలను లక్ష్మీదేవితోనూ వైజయంతి మాలతోనూ సమానంగా ధరించాడు. ఎంతటి భక్తవత్సలుడు స్వామి! ఆనాడు చానూర ముష్టికులనే మల్లురను జయించిన మహామల్లుడు నేడు నా కోసం ఇక్కడ శయనించాడు కదా అని ఆనందించాడు. ఆ పుండరీకుని ప్రార్థనపై ఇక్కడే వేంచేసి భక్తులకు దర్శనమిస్తున్నాడు మహామల్లుడు. ఆయన పేరు మీద ఇక్కడ మామల్లాపురం అనే నగరం వెలసింది. ఆ తరువాత స్వామి పేరు ధరించిన ఒక పల్లవరాజు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాడు. కొందరు మామల్లుడనే రాజు నిర్మించడం చేత దీనికి మామల్లపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇది అసంగతము. మామల్లుడనగా చానూర ముష్టికులనే మహామల్లురను విరచిన శ్రీమన్నారాయణుడే మామల్లుడు. అందుకు తగినట్లు సముద్ర తీరమున వేంచేసి ఉన్న స్వామి కండలు తిరిగిన తిరుమేనితో మహామల్లుడిగా మనకు దర్శనమిస్తాడు. ఆ మహామల్లుడు వేంచేసి ఉన్న పురం మామల్లాపురం. ఆయన యందు భక్తి విశ్వాసములు గల ఒక రాజు మామల్లుడనే స్వామి పేరును ధరించి ఆ నగరమును పునరుద్ధరించాడు. అంతేకాని మామల్లుడనే రాజు నిర్మించటం వలన ఇది మామల్లాపురం కాలేదు. ఆనాడు స్వామి అవతరించిన రూపాన్ని ఈనాటికి సముద్ర తీరంలో సేవించవచ్చు. సముద్ర తీరంలో శిథిలమైన ఒక ఆలయం, ఆ ఆలయంలో అతి సుందరుడు మహోన్నతుడు అయిన స్వామివారి అర్చా విగ్రహం మనకు కనిపిస్తాయి. కొంతకాలానికి సముద్ర కెరటాలు తాకడికి ఈ ఆలయం శిథిలమైపోతే పిళ్ళై లోకాచారుల వారు ఈ దివ్యదేశాన్ని పునరుద్ధరించి సముద్ర కెరటాలు తాకకుండా దూరంగా ఆలయ నిర్మాణం చేసి అక్కడ పెరుమాళ్లను ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయమే ప్రస్తుతం మనం దర్శిస్తున్నది. పెరుమాళ్ల సన్నిధికి ఎదురుగా ఉండే వీధిని దాటి వెడితే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఈ సరస్సు తీరాన గల పుష్పోద్యానంలో మాధవి కుసుమంలో అయోనిజులుగా అవతరించారు పూదత్తాళ్వారు. పూతం అంటే ఆత్మ అని అర్థం. భగవానునికి ఆత్మీయ స్థాయినీయులు కనుక వీరికి పూదత్తాళ్వార్ అని పేరు. జ్ఞాని తనకు ఆత్మ అని భగవానుడు తానే చెప్పి ఉన్నాడు కదా. వీరు సర్వేశ్వరుని గద యొక్క అంశతో అవతరించారని భక్తుల విశ్వాసం. పూదత్తాళ్వార్లతో పాటు పరకాల మునీంద్రుడు 20 పాసురాలతో కీర్తిస్తారు ఈ స్థల శయన పెరుమాళ్లను. ఈ దివ్యదేశంలో అద్భుతమైన శిల్ప సంపద కనువిందు చేస్తుంది. పంచపాండవుల రాతి రథాలు, అర్జున్ని తపస్సు మొదలైన శిల్పాలు మనలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ బజారు వీధిలో సుమారు కిలోమీటర్ దూరము శిల్పకళా వస్తువులను విక్రయించే దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడే ఆలయాలకు అవసరమైన దేవతామూర్తుల ప్రతిమలను చెక్కే శిల్పశాలలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో జ్ఞాన పిరాన్ అంటే వరాహస్వామి సన్నిధి తప్పక సేవించదగినది. పిరాన్ అంటే ఉపకారుడు అని అర్థం. జ్ఞానమును ప్రసాదించే ఉపకారము చేయువాడగుట చేత వరాహస్వామికి జ్ఞానపిరాన్ అనే పేరు వచ్చింది. ఇక్కడ వరాహస్వామి వారి తిరుమేనిలో భూదేవి కుడివైపున వేంచేసి ఉండుటచే ఇది ఇడవెందై క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. హరికేశవ వర్మ అనే రాజు ఈ ఆలయాన్ని కట్టించాడట. అతడు ప్రతినిత్యం తిరువిడవిందై వెళ్ళి నిత్య కళ్యాణ పెరుమాళ్లను సేవించుకొని వచ్చేవాడు. ఒకనాడు అతడు బయలుదేరిపోతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు చింకి గుడ్డలతో వచ్చి తాను తిరువిడందై నుండి వచ్చానని ఆకలిగా ఉన్నదని అన్నం పెట్టమని కోరాడు. రాజు అతనికి అన్నం పెట్టగానే ఆ బ్రాహ్మణుడు సంతోషించి తన నిజరూపం వరాహస్వామిగా ప్రత్యక్షమైనాడు. అలా ప్రత్యక్షమయ్యే సమయంలో ఎడం వైపు నుండే భూదేవి కుడివైపునకు చేరింది. రాజు స్వామి అనుగ్రహానికి పరవశించి అక్కడే వరాహస్వామి వారికి ఆలయం నిర్మించి నిత్య ఆరాధనలు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ఇక్కడ వరాహస్వామి ఆలయం వెలసింది. ఇది నలనెండ్రైగా ప్రసిద్ధి పొందినది. తిరుమంగై ఆళ్వారి ఈ స్వామిని సేవిస్తుండగా తిరునిండ్రవూర్ భక్తవత్సల స్వామి ప్రత్యక్షమై ఆళ్వార్ల ఎదుట నిలబడినాడు. పరకాల మునీంద్రులు స్థలశయన పెరుమాళ్లతో పాటు భక్తవత్సల పెరుమాళ్లకు కూడా మంగళాశాసనం చేశారు. ప్రళయకాలంలో భూమినంతనం రింగి సృష్టికాలంలో వెలువరించినవాడు, అమృతం వలె పరమభోగ్యుడు, అశ్వాసుని చీల్చినవాడు, కూలయా పీడనం యొక్క దంతాలను ఊడబెరికినవాడు, గజేంద్రుని మొరని విని కాపాడినవాడు, భక్తుల హృదయములలో నిత్య నివాసం చేయు సర్వేశ్వరుణ్ణి కడల్మల్లై దివ్యదేశంలో సేవించాను అనుచున్న తిరుమంగై ఆళ్వార్లు పాసురాలను అనుగ్రహించారు.
ఇక్కడ ఉత్సవాలు వచ్చేసి మేషమాసంలో బ్రహ్మోత్సవం, మాసి మఖోత్సవం, తుల ధనిష్ట పూదత్తాల్వార్ నక్షత్రోత్సవాలు జరుగుతాయి. ఈ సమీపంలో 2 దివ్య దేశాలు ఉన్నాయి, తిరువిడవెందై, కాంచీపురము. చక్కగా సేవించుకున్నాం కదా. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.